ఇంట్లో బహుదుని సలాతా చేసాము. ఎలాగో చూడండి. ముందు ఆ బహుదుని సాకంతా కడుక్కోవాలి. అలాగే దాంట్లో ఒక టమాటో కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. రెండిటికంటే ముందు ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ నానబెట్టుకోవాలి. ఉప్మా రవ్వ అంటే ఇక్కడ బొరగలు అంటారు. దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. అవి 2 కట్ చేసుకొని ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నానిన తర్వాత నీళ్ళు లేకుండా మొత్తం పిండేసుకొని ఉప్మా రవ్వలో ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకొని కలుపుకొని దాంట్లో ఒక 3 స్పూన్లు లెమను, ఒక స్మాల్ స్పూన్ అంత ఉప్పు, ఒక పెద్ద స్పూన్‌తో జైతున్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో దానిమ్మ గింజలు కూడా వేస్తారు. కాకపోతే లేవు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే ఇలా అడ్జస్ట్ అయిపోతాము. మా వాళ్ళు కూడా ఇలా అడ్జస్ట్ అయిపోతారు. కోయోటోళ్ళు చాలా అపురూపంగా తింటారు. హెల్తీగా ఉంటారండి సలాతా తింటే. ఇట్లా చేతిలో వేసుకొని తినాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదని. మనకు అలవాటు కదా ఇది. అమ్మో! దీన్ని మర్చిపోకూడదు ఎవరే గాని. జాగ్రత్త ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్.